ఫ్రెండ్స్, మనం న్యూఢిల్లీ రీచ్ అవ్వాలంటే మనకి డైలీ ట్రైన్స్ అనేవి హైదరాబాద్ నుంచి అవైలబుల్లో ఉంటాయి. సో నేనైతే ఎర్లీ మార్నింగ్ 6:30కి సికింద్రాబాద్లో తెలంగాణ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కాను. ఇది న్యూఢిల్లీలోని బిర్లా మందిర్. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. టెంపుల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ ఉన్న ప్లేస్లోని సరౌండింగ్స్ అన్ని చూడడానికి అయితే పార్క్లా ఉన్నాయి. టెంపుల్ లోపల ఫొటోస్ దిగిన తర్వాత రాజ్భవన్ దగ్గరికి అయితే వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, రాజ్భవన్ దగ్గర ఎలా ఉందో. చుట్టూ ఆర్మీ పర్సన్స్ కూడా ఉన్నారు కాపలాగా. రాజ్భవన్కి దగ్గరలో పార్లమెంట్ కూడా ఉంది. చూడండి, అది పార్లమెంట్ అన్నమాట. ఫ్రెండ్స్, రాజ్భవన్కి పక్కనే చిన్న వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది. చుట్టూ గార్డెన్లా ఉంది. చూడండి ఎలా ఉందో. నేను ఇప్పుడు ఇండియా గేట్కి దగ్గరలో ఉన్నాను. చుట్టూ వాటర్ ఫౌంటైన్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఇండియా గేట్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. చూడండి ఎలా ఉందో. సో నేను కూడా ఇండియా గేట్ దగ్గర ఫొటోస్ దిగాను. నేను ఇప్పుడు కుతుబ్ మీనార్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాను. ఇక్కడ చాలా క్రౌడ్ అయితే ఉంది, అందుకే లోపలికి వెళ్ళలేదు. నేను ఇప్పుడు లోటస్ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాను. సో టెంపుల్ దగ్గరలో ఎలా ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను లోటస్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఒకసారి చుట్టూ చూడండి ప్లేస్ ఎలా ఉందో. గార్డెన్స్ చూడడానికి చాలా బాగుందన్నమాట. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు లోటస్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాను. లోటస్ టెంపుల్ చుట్టూ స్విమ్మింగ్ పూల్స్లా ఉన్నాయి. చూడడానికి చాలా బాగుందన్నమాట లోటస్ టెంపుల్ చుట్టూ. లోటస్ టెంపుల్ దగ్గర కూడా సరదాగా ఫొటోస్ దిగాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను గాంధీజీ గారి సమాధి దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు గాంధీజీ గారి సమాధి ఉన్న ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. చుట్టూ చూడండి గార్డెన్లా ఉంది. అక్కడ గాంధీజీ గారి సమాధి కనిపిస్తుంది చూడండి. గాంధీజీ గారి సమాధి ఉన్న ప్లేస్లో పెద్ద పార్క్ లాగా అయితే ఉంది. ఇక్కడికి చాలామంది లోకల్స్ అయితే వస్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను స్లోప్ మొత్తం ఎక్కి మీదికైతే వచ్చాను. మనకి మధ్యలో గాంధీజీ గారి సమాధి కనిపిస్తుంది. ఒకసారి చుట్టూ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. మనం ఇలా చుట్టూ తిరుగుతూ పార్క్ మొత్తం టాప్ నుంచి చూడొచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, అటువైపు కూడా పార్క్ లాగా అయితే ఉంది. సో మనం కూడా స్లోప్ దిగి అటువైపు వెళ్దాం. ఫస్ట్ టైం అనమాట ఇంత పెద్ద పార్క్ చూడడం. సో నేను ఇప్పుడు పార్క్ నుంచి బయటికి అయితే వెళ్తున్నాను. మనకు అక్కడ బుద్ధిస్ట్ మాంక్స్ కూడా కనిపిస్తున్నారు చూడండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు న్యూఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాను. రెడ్ ఫోర్ట్ చుట్టూ తిరిగి చూడడానికి ఒక ఆటో మాట్లాడుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, రెడ్ ఫోర్ట్ చుట్టూ చూడడానికి ఇలా అయితే కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, రెడ్ ఫోర్ట్ ఫ్రంట్ వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ఈవినింగ్ టైంలో కూడా చాలా క్రౌడ్ అయితే ఉంది. రెడ్ ఫోర్ట్ దగ్గర కూడా సరదాగా ఫొటోస్ దిగేశాను. రెడ్ ఫోర్ట్కి ఆపోజిట్లో ఒక టెంపుల్ కనిపిస్తుంది చూడండి. సో నేను ఇప్పుడు న్యూఢిల్లీలోని ఫేమస్ మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఈ మార్కెట్ స్పెషాలిటీ ఏంటంటే మనకి A to Z అన్ని ఐటమ్స్ తక్కువ రేట్కి అవైలబుల్లో ఉంటాయి. హైదరాబాద్లో మనకి కోటి అలాగో న్యూఢిల్లీలో ఈ మార్కెట్ అలా అన్నమాట. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు న్యూఢిల్లీలోని ఫేమస్ ఆంధ్ర హోటల్కి అయితే వచ్చేసాను. ఇక్కడ తినడానికి మన తెలుగు వాళ్ళకన్నా లోకల్సే ఎక్కువ వస్తున్నారు.
ఫ్రెండ్స్ చూడండి, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో కల్కి పోస్టర్. నేను ఇప్పుడు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లోని ఫేమస్ ఆజ్మీరీ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో మొత్తానికైతే న్యూఢిల్లీలోని ఫేమస్ ప్లేసెస్ అన్నీ కవర్ చేశాను.